Hey guys, welcome back to our channel. నేను మీ జీకే. ఈ రోజు మన ఈ వీడియోలో చాలా వరకు కంప్యూటర్స్ కి సౌండ్ సిస్టమ్స్ అయితే కనెక్ట్ చేస్తూ ఉంటారు. అవి హోమ్ థియేటర్స్ కానీ మల్టీమీడియా స్పీకర్స్ కానీ వివిధ రకాల సౌండ్ సిస్టమ్స్ అయితే కనెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఒక సౌండ్ సిస్టమ్ ని కంప్యూటర్ కి ప్రాపర్ వేలో ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్స్ ని మనం కంప్యూటర్ కి రెండు రకాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి 3.5 mm జాక్ ద్వారా లేదంటే RCA కేబుల్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. రెండోది వచ్చేసి వైర్లెస్ కనెక్టివిటీ అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రెండిట్లో ఏది కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చూస్ చేసుకునేది మీ చాయిస్ అనమాట. సో యూజింగ్ బట్టి ఎలాంటి వారు ఏది కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అయితే ఏది కనెక్ట్ చేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అని చెప్తాను. ఫస్ట్ మనం బ్లూటూత్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ బ్లూటూత్ ద్వారా మనం కంప్యూటర్ కి సౌండ్ సిస్టమ్స్ కి కనెక్ట్ చేసినప్పుడు మనకు ఎలాంటి వైర్స్ అయితే ఉండవు. సో మనకు చూడడానికి అంత అగ్లీగా కనిపించదు, నీట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి లాభం అనమాట. ఇక్కడ నష్టం ఏంటంటే మనకు లేటెన్సీ అనేది ఉంటుంది అనమాట. సో లేటెన్సీ అంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఇక్కడ కంప్యూటర్ నుంచి వెళ్ళి మనం సౌండ్ సిస్టమ్స్ ని వైర్లెస్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ సిగ్నల్స్ అనేది సిస్టమ్ దగ్గర నుంచి వెళ్ళి సౌండ్ సిస్టమ్ దగ్గరికి చేరేటటువంటి మధ్యలో ఉన్న టైం నే మనం లేటెన్సీ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఇది వైర్లెస్ కనెక్టివిటీలో లేటెన్సీ అయితే ఉంటుంది. ఇది వీడియోస్ చూసే వారికి, సాంగ్స్ వినే వారికి, జస్ట్ బ్రౌజింగ్ చేసుకునే వాళ్ళకి పెద్ద ఫరక్ అయితే పడదు, అంత గమనించరు, వాళ్ళకి నడుస్తుంది. కానీ ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే ఈ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయడం ప్రాపర్ అయితే అస్సలు కాదనమాట. ఎందుకంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సౌండ్ అనేది ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఎడిటింగ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత సింక్ అనేది ఉండదు అనమాట. ఎందుకు అంటే అక్కడ లేటెన్సీ అయితే ఉంటుంది, వీడియోకి ఆడియో మ్యాచ్ చేయలేమన్నమాట కరెక్ట్గా. సో అలాంటి వారు మనకు వచ్చేసి వైర్ కనెక్టివిటీ అయితే వాడాలి. సో ఇక్కడ 3.5 mm లేదంటే RCA కేబుల్ ద్వారా వాడడం వల్ల ఏంటంటే మనకు వైర్స్ చూడడానికి కనిపిస్తాయి కానీ మనకు లేటెన్సీ అనేది అస్సలు ఉండదు. వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఆడియోని వీడియోనికి సింక్లో చేస్తూ ఉంటారు. వీళ్ళకి లేటెన్సీ ఉన్నట్లయితే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మానిటర్ పైన ఒకలా కనిపిస్తుంది, మళ్ళీ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకోలా కనిపిస్తుంది. సో వీళ్ళు ఎడిటింగ్ పర్పస్ సిస్టమ్స్ని యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీ వైర్ కనెక్టివిటీనే వాడాలి సౌండ్ సిస్టమ్స్కి. అది కూడా ఇక్కడ చాలా మంది హోమ్ థియేటర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ ఆడియో మనకు అవుట్పుట్ కావాలనుకున్న వాళ్ళు హోమ్ థియేటర్స్ అయితే కంప్యూటర్స్ కి కనెక్ట్ చేసుకోకండి. ఇలా కనెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఆడియో అనేది మీరు అనలైజ్ చేయలేరు అనమాట. సో మల్టీమీడియా స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఇలా మల్టీమీడియా స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ప్రాపర్ ఆడియో అనేది తెలుస్తుంది, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. హోమ్ థియేటర్స్ ఎందుకు వద్దుంటున్నాను ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకంటే అందులో మనకు స్టీరియో సౌండే కాకుండా లో ఫ్రీక్వెన్సీ సౌండ్ని మొత్తం సపరేట్ చేసి సబూఫర్లో వస్తూ ఉంటుంది. సో మీకు ఆడియో అనేది అనలైజ్ చేయలేరు. అదే మీరు మల్టీమీడియా స్పీకర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ప్రాపర్ ఆడియో అంతా మల్టీమీడియా స్పీకర్స్లో రెండిట్లో స్టీరియో మోడ్లోనే వస్తూ ఉంటుంది. మనకు లో ఫ్రీక్వెన్సీ అనేది సపరేట్ అవ్వదు. అప్పుడు అసలు ఒరిజినల్ ఆడియో ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎడిటింగ్ చేసే వాళ్ళు పక్కా వైర్ కనెక్టివిటీని యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల లేటెన్సీ అయితే అస్సలు ఉండదు, ప్రాపర్ అవుట్పుట్ అయితే మీరు ఇవ్వగలుగుతారు. జస్ట్ నార్మల్ యూజింగ్ వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ, బ్రౌజింగ్ కానీ ఇలా చేస్తామన్న వాళ్ళు కంప్యూటర్కి మీ ఆప్షన్ అనమాట. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే RCA ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏమంటానంటే వైర్ ద్వారా కనెక్టివిటీ చేస్తే అసలు లేటెన్సీ ఉండదు, ప్రాపర్ అవుట్పుట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. దీన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి మీరు ఏ విధంగా వాడాలనేది. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.